హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ చాలా స్పెషల్, నాట్ జస్ట్ ఫర్ మీ, హోల్ ఫ్యామిలీకి ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట. బికాస్ మా డాడ్స్ రిటైర్మెంట్ ఈరోజు. ఈ వ్లాగ్ మొత్తం మా డాడీ గురించి ఉంటుంది. ఈరోజు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా డాడీ గురించి మాట్లాడుకున్నాం. మా డాడీ జర్నీ గురించి చెప్పాలంటే, ఫస్ట్ మా డాడీ 20 years ఎయిర్ ఫోర్స్లో సర్వ్ చేసి యాజ్ ఏ జేడబ్ల్యూగా, దాని తర్వాత ఏపీజీపీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో యాజ్ అసిస్టెంట్ మేనేజర్గా ఈ రోజు రిటైర్ అయిపోతున్నాడు. ఎయిర్ ఫోర్స్లో రిటైర్మెంట్ జరిగినప్పుడు నాకేం గుర్తు లేకుండే, చిన్నపిల్లని. సో ఇప్పుడైతే ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. డాడీ 5 o'clock ఫోన్ చేస్తున్నాడు, మీకు కాల్ చేసిన తర్వాత రండి, అన్ని అరేంజ్మెంట్స్ అన్ని సెట్ చేస్తామని చెప్పాడు. నాకు తెలిసినంత వరకు ఇవాళ జస్ట్ రిటైర్మెంట్ కాదు, ఇది ఒక జర్నీ ఆఫ్ సెలబ్రేషన్స్, మెమొరీస్, రెస్పెక్ట్, ఫ్రెండ్షిప్ అన్ని కలిసి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ని ఈ రోజు అయితే సెలబ్రేట్ చేయబోతున్నాం. డిసిప్లిన్ అంటే మా డాడీ అంటే డిసిప్లిన్. 23 years ఇంతవరకు మా డాడీ బియర్ లో చూడలేను, నాట్ ఈవెన్ స్మాల్ లైట్ గా కూడా చూడలేదు ఇంతవరకు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. ఇవాళ మా డాడీ లాస్ట్ వర్కింగ్ డే. సో ఆల్రెడీ బ్యాంక్ లో మా డాడీ కొలీగ్స్ అంతా రిటైర్మెంట్ సెలబ్రేషన్ అయితే అరేంజ్ చేశారు. ఇంకా స్టార్ట్ చేయలే, మేము మా కోసం వెయిటింగ్ అనమాట. మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే వెళ్తాను. ఒక కేక్ తీసుకొని, స్వీట్స్ తీసుకొని మేమైతే స్టార్ట్ అవ్వాలా. కింద అందరూ వెయిటింగ్, నేను ఒక్కనే అనమాట. ఇక్కడ బ్లాగ్ తీసుకుంటా లేట్ చేస్తాను. ఫాస్ట్గా పోదాం, బ్యాంక్లో ఇచ్చి పడేద్దాం. అలాగే మేడం గారిని ఇద్దరిని వేదికకి రావాల్సిందిగా వారికి వివేయవలసిందిగా మా మేడం అందరికీ సార్ గురించి ఒక చిన్న పరిచయం. సార్ 1966లో పుట్టారు. ఆయన 1988లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇయర్స్ పాటు మన దేశానికి సేవ చేసి వివిధ క్యాడర్స్ లో పనిచేసి ఆయన రిటైర్డ్ వారెంట్ ఆఫీసర్ గా రిటైర్డ్ అయ్యారు సార్. 2007 లో రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన 3 నెలల్లో మళ్ళీ మన బ్యాంక్ లో జాయిన్ అయ్యి 2008 మేలో జాయిన్ అయ్యారు. ఆయన ఇప్పుడు దాంతో 4 డిఫరెంట్ బ్రాంచెస్ లో పనిచేసి డిఫరెంట్ క్యాడర్స్ లో వర్క్ చేశారు. రీసెంట్ గానే ఆయన ఆఫీసర్ గా ప్రమోషన్ తీసుకొని ఈ రోజు 18 సంవత్సరాల పాటు బ్యాంకు కి ఎంతో సేవలు అందించి ఈ రోజు రిటైర్డ్ అవుతున్నాడు. మేమందరం ఆయనతో కలిసి పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదే ఇంకొన్ని అనుభవాలు సార్ గురించి పంచుతానని ఇప్పుడు చంద్రశేఖర్ సార్ని కోరుకుంటున్నాను. బ్యాంక్ లో ఉన్నాం కాబట్టి చాలా ఏదిగా బాగా తెలుసు. అండ్ బాగా నమ్మేస్తాడు. ఎక్కడ కానీ కస్టమర్స్ తో కానీ స్టాఫ్ తో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంతవరకు ఒక చిన్న కంప్లైంట్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఎందుకంటే నేను ఆర్ఎంగా ఏరియా చాలా బ్రాంచ్ చేస్తాను. వాటి కంప్లైంట్ అనేది ఏమి లేకుండా 18 ఏళ్ళు బ్యాక్గ్రౌండ్ అలాంటి ఒక సర్వీస్ ఎక్సర్వీస్ మ్యాన్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ బేస్ ఉంటారు. డిసిప్లిన్ కానీ అది కల్చరే డిఫరెంట్ గా ఉంటుంది. ఆ కల్చర్ లో పెరిగిన వాళ్ళు అదే విధంగా ఉంటారు బ్యాంక్ లో ఎక్కడ. ఆ విధంగానే బ్యాంక్ లో కూడా తెచ్చుకున్నారు, పనిచేస్తారు. కాకపోతే ప్రమోషన్ కొంచెం 1 year బిఫోర్ తీసుకోవట్లే చాలా సార్లు తింటాము. ఎందుకంటే సార్ ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది వరకు ఇబ్బంది అట్లా తీసుకోకుండా కాకపోతే ఇంకొక 2 years బిఫోర్ తీసుకుంటే బాగుంటుంది. కొంచెం రిటైర్మెంట్ బెనిఫిట్స్ బెటర్గా ఉండేది. ఏమంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసిన బాగా ఉంటాడు. మనిషి I wish you happy, healthy, prosperous retirement. God bless you. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన అడిషనల్ సెక్రటరీ అయిన కృష్ణమాచారి సార్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. వచ్చిన ముందు ఇప్పుడైనా యూనియన్ మీటింగ్స్ లో పరిచయం తప్పితే
పర్సనల్ ఇంట్రాక్షన్ అయితే తక్కువ ఉండింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్రాంచ్ 2-3 సార్లు వచ్చాను నేను. స్నాప్ అని, రెగ్యులర్ విజిట్స్ అని, ఒకసారి డిప్రెషన్ లో వచ్చాను. సో అప్పుడు బాగా నాకు ఇంట్రాక్షన్ జరిగింది. సో అలాగే సార్ కూడా మా బ్రాంచ్ విజిట్ చేసేవాళ్ళు క్యాష్ రెఫరెన్స్ కోసం వాటికి వీటికి. సో ఇక్కడ ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే మన సార్ పాత ఎస్ఐబి బ్యాంక్ లో ఫస్ట్ పర్సన్ ఎక్సర్విస్మెన్ గా రిక్రూట్ అయిన వాళ్ళు ఫస్ట్ పర్సన్. సో రిటైర్మెంట్ కూడా ఫస్ట్ పర్సన్. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం చూసేది రిటైర్మెంట్స్ లో ఎక్సర్విస్మెన్ అనేవాడు పంక్చువాలిటీ, డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది. సార్ కూడా నేను అబ్జర్వ్ చేశాను చాలా బాగా. వాళ్ళు ఇంకా కస్టమర్స్ కూడా మంచిగా మాట్లాడతారు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుంది మాకంటే. ఎక్కడెక్కడో పనిచేసి వచ్చారు కాబట్టి కొంచెం కస్టమర్స్ ఎలా డీల్ చేయాలి ఏంటి. కొంతమంది డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు, కొంచెం ర్యాష్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, గొడవలు పడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళంతా సార్ చాలా బాగా డీల్ చేసేవాళ్ళు. మా బ్రాంచ్ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే వెంటనే వచ్చేస్తారు అనమాట. సో అట్లాగా సార్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు యూజ్ అవుతుంది. వాళ్ళ నుంచి కూడా మేము చాలా నేర్చుకున్నాము. సో సార్ గురించి మాట్లాడంటే మా దగ్గర బ్రాంచ్ వచ్చినప్పుడు కూడా అందరినీ విష్ చేస్తారు. అంటే ఏజ్ తో సంబంధం లేకుండా వీళ్ళు చిన్నవాళ్ళు, మేము పెద్దవాళ్ళు, నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ అట్లా తేడా లేకుండా అందరినీ పలకరిస్తారు, అందరితో సౌమ్యంగా మాట్లాడతారు. ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. సో సార్ అయితే ఇందాక సార్ అన్నట్టుగా కొంచెం ముందుగానే ప్రమోషన్ తీసుకోవాలని ఉంటే ఇంకా కొంచెం బాగుండేదేమో అని నాకు అనిపిస్తుంది. సో ఎనివే హ్యాపీ రిటైర్మెంట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ అయిన నాగేశ్వరరావు సార్ అన్నమాట. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా చెప్తున్నారు అందరూ అండ్ ఒక యాంగిల్లో మీరు వీళ్ళందరూ చెప్తారు అండ్ నాకు సార్కి ఇంకో యాంగిల్ అనుబంధం ఉంటుంది. అదేంటంటే యూనియన్లో ఇద్దరం కలిసి పనిచేసాం. సో అంటే నేను జనరల్ సెక్రటరీగా 2019 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు సార్ కూడా ఏసీ మెంబర్గా ఉన్నారు. సో యూనియన్లో కూడా సార్ చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండేవారు. ఎలాగంటే ఈవెన్ మనం ఏదైనా మీటింగ్స్ పెడుతున్నామంటే యూనియన్లో ఖచ్చితంగా ఎంత దూరం అది విజయవాడ ఉంది, తిరుపతి ఉంది, ఎక్కడ పెట్టినా కూడా పంచువాటిగా టైమింగ్ వచ్చేసేవాళ్ళు. కరెక్ట్ గా మన లోన్ కూడా మన సజెషన్స్ ఇవ్వాలి, ఏదైనా మనం ఎక్స్ప్రెస్ చేయాలి అనేది కూడా ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. చాలా అంటే చాలా యూనియన్ పట్ల కూడా సర్వీస్ చేస్తున్నారు. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్సీడీఏ సార్. అండ్ ఇప్పుడు కూడా రీసెంట్ గా కూడా మీరు యూనియన్ లో చాలా అంటే చాలా యాక్టివ్ గా రోల్ తీసుకున్నారు. ఇంకా ఒక మీరు 2-3 years ఉన్నట్టుంటే మీరు కూడా మళ్ళా ఎంప్లాయీస్ అందించిన సేవలు ఆఫీస్ లో కూడా అందించేవాళ్ళు. గోయింగ్ టు మిస్ దట్ సర్వీస్. అండ్ ఇంకా వన్ ఆఫ్ ద కామన్ థింగ్ అయితే ఎక్సర్వీస్ మన ఎస్పెషల్లీ ఇంతవరకు నేను 16 years ఆఫ్ సర్వీస్ చూశాను మన బ్యాంకింగ్ సెక్టర్ లో. ఒక్కటంటే ఒకటి ఎక్సర్వీస్ మ్యాన్ ఎవరు కూడా ఏ ఒక్క ఎక్సర్వీస్ మ్యాన్ కూడా ఒక చిన్న సింగిల్ చార్జ్ షీట్ కానీ సింగిల్ అలిగేషన్ కానీ వచ్చిన దాఖలాలు అయితే ఎక్కడా లేదు. ప్రౌడ్ థింగ్ అబౌట్ ఎక్సర్వీస్ మ్యాన్. అంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ కాదు, ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అనేది ఎక్సర్వీస్ మ్యాన్ ఒక్క కూడా చూడాలి. అదే విధంగా సార్ కూడా ముందుకు వచ్చేసేసి అంత చక్కగా సర్వీస్ ని కంప్లీట్ చేసి ఈరోజు రిటైర్ అవ్వడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ సార్. అండ్ ఇంత బాగా సర్వీస్ చేసిన మనం మిస్ అవడం వన్ ఆఫ్ ద సార్. ఓకే, ఆఫ్టర్ మీ రిటైర్మెంట్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలని ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షాలు అన్ని మీకు ఉండాలని చెప్పి హార్ట్ఫుల్లీ విషింగ్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. చేసిన ఏపీజీబీ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే రెడ్డిపీరావు గారు చాలా కాలంగా అంటే సర్వీస్ లో చేరినప్పటి నుంచి కూడా పర్సనల్ గా చిరపరిచితులు. అంతేకాకుండా మన నాగేశ్వరరావు గారు చెప్పినట్లు యూనియన్ యాక్టివిటీస్ లో ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఎక్కడన్నా చిత్తూరు ధర్నాకు పోవాలన్నా లేదు తిరుపతికి ధర్నాకు పోవాలన్నా ఎక్కడికన్నా కానీ ఫస్ట్ సీటు రెడ్డిపీరావు గారే వచ్చి ఆక్యుపై చేసి ఖచ్చితంగా మీటింగ్స్ అన్నింటికి అటెండ్ అయ్యేవాడు. అంతేకాకుండా స్టాఫ్ లో ఏదన్నా ఉపయోగపడేటువంటి పని చేయాలని నిరంతరము ఆయన తప్పన పడేవాడు అనమాట. ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు కానీ అది అంతేకాకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే హౌ టు సాల్వ్ ఇట్ అనే విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా యూనియన్ కు పూర్తి అండదండలు చేదోడు వాదడుగా ఉంటూ ఆయన తన బ్యాంకు జీవితాన్ని కొనసాగించారు. అంతేకాకుండా దేశ రక్షణలో కూడా ఆయన తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించి తర్వాత ఇటు పబ్లిక్ సర్వీస్ లో కూడా చాలా యాక్టివ్ గా పాల్గొన్నాడు.
ఎందుకంటే గ్రామీణ బ్యాంకులో ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతులు కానీ అప్పుడు లేవు. చాలా ఈ మధ్యన ఒక ఫేస్బుక్ లోనో వాట్సాప్ లో అనుకుంటాను ఒక మ్యాటర్ కూడా వచ్చింది. గతంలో ఇట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉండింది అని. ఎందుకు ఎద్దుల బండికి లైట్ పెట్టుకొని పోతా ఉన్నారు అనే విధంగా ఏ టార్చ్ లైట్ బుల్లెట్ కార్ట్ అటువంటి పరిస్థితుల్లో గ్రామీణ బ్యాంకు చిత్తూరు జిల్లాలో 81లో మొదలై ఈ రోజు ఈ స్థాయికి చేరింది. అంతేకాకుండా ఏఆర్ఆర్బిఐ చిరకాల వాంఛైన మెడ్జర్ లో ఒక భాగం స్టేట్ లెవెల్ ఆల్ ఇండియా లెవెల్లో ఎన్ఆర్బిఐ ఏర్పడాలని, అదేవిధంగా స్టేట్ లెవెల్ కూడా సింగిల్ బ్యాంక్ ఏర్పడాలని మనం ఏదైతే కోరుకొని బయట చేసామో అది ఇప్పటికి మనకు అచీవ్ అయింది. నెక్స్ట్ ఇంకా ఎన్ఆర్బిఐ అనేది మన నాయకులందరూ కూడా పోరాడి సాధించేందుకు మనము తోడ్పడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా రెడ్డిపీర గారు అంగడిలో వర్క్ చేసిన, ముదుగులో వర్క్ చేసిన, గురంకొండలో వర్క్ చేసిన, ఎక్కడ వర్క్ చేసినా కానీ సర్వీస్ అనేది దృష్టిలో పెట్టుకొని గ్రామీణ బ్యాంకు ఏదైతే ఒక మోటోతో స్టార్ట్ అయిందో రూరల్ సర్వీస్ అనేది, ఆ మోటోకు తగిన విధంగానే ఆయన పనిచేస్తూ గ్రామీణ బ్యాంకులో తన పాత్రను కొనసాగించారు. ఆటోమేటిక్ గా ఎవరైనా కానీ రిటైర్మెంట్ డే ఆల్రెడీ రాసి పెట్టుకుంటారు కాబట్టి మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మనం రిటైర్ కావాల్సిందే. అయితే రిటైర్ అయ్యే ముందు మనం వెనక్కి చూసుకుంటే నిజంగా మనం ఆర్గనైజేషన్ కు సర్వీస్ చేసామా లేదు, నిజంగా మన కస్టమర్స్ కు మనం సర్వీస్ చేసామా అనేది మనం చూసుకొని సాటిస్ఫాక్టరీగా అందరూ తమ తమ రిటైర్మెంట్ ను అందుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో రెడ్డిపీర గారు కృతజ్ఞతలు అయ్యారని చెప్పేసి నేను అనుకుంటాను. నేను సాటిస్ఫాక్టరీ సర్వీస్ గ్రామీణ బ్యాంకు ఇటు కస్టమర్స్ కు అదేవిధంగా ఫ్యామిలీకి కూడా ఆయన అన్ని విధాల అండదండలుగా ఉంటూనే ఫ్యామిలీకి కూడా తన బాధ్యతలన్నీ కొనసాగించారు. కనుక రెడ్డిపీర గారి భావి జీవితంలో మరింత సుఖ సంతోషాలతో హ్యాపీ మామూలు మనం మెసేజ్ పెడుతున్నాం హ్యాపీ హ్యాపీ అండ్ పీస్ఫుల్. దాంతోపాటు ఏదైనా కొత్త సర్వీస్ ఓరియంటెడ్ గా కూడా ఉండాలని ఇటు రిటైరీస్ కానీ లేదు పబ్లిక్ దీంట్లో కూడా ఏదో కొంత సర్వీస్ చేసే విధంగా తన లైఫ్ ను కొనసాగిస్తారని కోరుకుంటూ ఆయన లైఫ్ మరింత హ్యాపీగా గడవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. 2009 నుంచి 12 వరకు మేము కలిసి పనిచేసాం చౌడ సముద్రంలో. మొట్టమొదట కస్టమర్ సర్వీస్ లో ఈ సెకండ్ టు నన్. నేను పనిచేసిన 36 సంవత్సరాల సర్వీస్ లో నా దగ్గర పనిచేసిన క్యాషియర్స్ లో ఈ సెకండ్ టు నన్. అంత బాగా చేసేవాళ్ళు. ఆయన బ్రాంచ్ లో ఉంటే ఎటువంటి సమస్యలు బ్రాంచ్ లో ఉండేవి కాదు. ఇది కస్టమర్స్ తోటి అంత బాగా ఆయన కస్టమర్ సర్వీస్ చేసేవాడు. బ్రాంచ్ డెవలప్ కావాలంటే మేనేజర్ ఒకటి ఏమి చేసుకోలేడు. టీం అంతా టీమ్ స్పిరిట్ తో పనిచేస్తే తప్ప బ్రాంచ్ అభివృద్ధి కాదు. బ్రాంచ్ మర్చిపోయారు వాళ్ళు. ఆ విషయంలో రెడ్డిపీర గారితో పనిచేసిన రోజులు నాకు ఎప్పుడు గుర్తుంటాయి. ఆయన కస్టమర్ సర్వీస్ లో చాలా మంచి బాగా పనిచేశారు ఆయన. తర్వాత ఈజ్ వెరీ కంట్రోల్డ్ అనమాట, డిసిప్లిన్డ్, పంక్చువల్. ఆయన మాటలు కూడా లిమిటెడ్ గానే ఉంటాయి. ఏమంటే మాట్లాడటం కూడా ఆలోచించి మాట్లాడతాడు. డిసిప్లిన్. ఒక విషయం చెప్పాలంటే ఆయన ఒక రోజు ఎక్కువ భోజనం చేస్తే మరుసటి రోజు ఒక రోజు పూట ఫాస్టింగ్ ఉండేవాడు ఆయన. అంటే డిసిప్లిన్ అని నేను దానికి చెప్తున్నాను. ఒక రోజు ఎక్కువ ఏదైనా భోజనం చేస్తే ఒక పూట ఫాస్టింగ్ ఉంటాడు నెక్స్ట్. అంటే అంత డిసిప్లిన్ అనమాట ఆయన. సో ఆయన తోటి నేను పనిచేసిన రోజు చాలా మధురంగా ఉండేది. ఎనివే రిటైర్మెంట్ అనేది తప్పదు. రైలు ఎక్కిన ప్రతి ఒక్కరు దిగాల్సిందే, స్టేషన్ వస్తాం ఇట్లే. సో ఆయన డేట్ ఈ రోజు దిగినాడు. మీరందరూ కూడా దిగాల్సిందే. ఎవరు నేను ఇంకొంచెం ముందు దిగేశాను. ఆయన గురించి ఒక్కళ్ళంతా మాట్లాడినారు.
అదంతా నేను కూడా చెప్పాల్సింది ముందే చెప్పేశారు కాబట్టి మళ్ళీ రిపిటేషన్ బాగుండదు. వారికి, వారి ధర్మపత్ని గారికి, వారి పరివారానికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖశాంతులు సంపూర్ణంగా నిరంతరం అనుగ్రహించాలని భగవంతుని ప్రార్థిస్తూ చెప్పాను. నేను కొన్ని అనుభవాలు, నా అనుభవాలు సార్తో పాటు మీతో పంచుకోవాలనుకుంటాను సార్. నేను ఆగస్టు 2025 నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి వచ్చేసరికి సార్ ఇక్కడ నుంచే ఉన్నాడు, అమ్మాయి పెద్ద సార్ ఉన్నాడు, నాకు ఒక అండగా ఉంటాడు సార్ అని అనుకునే హ్యాపీగా దండం పెట్టుకొని లోపలికి వచ్చిన సార్. అదే విధంగా సార్ నాకు ఈ రోజుల్లో కూడా సార్ నాకు ప్రతి దాంట్లో కూడా అండగానే ఉన్నాడు. నేను ఇంకా యూనియన్ దాంట్లో వెళ్ళాలనుకుంటాను సార్ అన్నప్పుడు కూడా చెప్పాలంటే సారే గైడ్ చేసినారు ఎవరు ఎలాంటి వాళ్ళు ఏది అనే విషయం. రెండోది పంక్చువాలిటీ అనే విషయంలో నేను ఇంతవరకు ఏ వ్యక్తిని ఈ రకంగా చూడలేదు సార్. ఒక వ్యక్తి ఒక టైం అనేది పెట్టుకుంటే దాని మీద ఎంత స్టిక్ ఆన్ అవుతాడు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. ఆయన దగ్గర నుంచి మేము మా స్టాఫ్ ముగ్గురం చాలా నేర్చుకున్నాము ఈ విషయంలో మాత్రమే. నెక్స్ట్ మేము కానీ మేడం కానీ మా సార్ కానీ ఏదో ఒక రోజైనా ఒక పాయింట్ ఆఫ్ టైం లో మేము మా కూర్నెస్ ని కోల్పోయి ఉండొచ్చు, కానీ ఏ రోజు కూడా అలా ఆయన ఎప్పుడే కానీ ఒక మాట అంటాం కానీ టీం వర్క్ ని, టీం స్పిరిట్ ని దానికి విరుద్ధంగా ప్రవర్తించడం కానీ ఇలాంటివి ఎప్పుడు చేయలేదు సార్. ఆయన ఇంకా చెప్పాలనుకుంటే ఆయన ఇంకో 10 సంవత్సరాలైనా సార్ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళే. కాకపోతే ఎంతో 60 అనేది ఒక డేట్ ఉంది, దానికి ఈ రోజుతో అయిపోయింది కాబట్టి సార్ రిటైర్డ్ అవ్వాల్సి వస్తా ఉంది. చిన్న మేము సార్ ఏజ్ లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఉండేవాళ్ళమే సార్. మేమే మా కొత్త సాఫ్ట్వేర్ అప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డాం, ఈ పని చేయలేక ఎలా అని. ఎవ్వరు లేకపోయినా ఆయన ఒక్కడే పని చేసిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీరు కానీ ఆ సీట్ లో ఉండి అలా చేయకపోయింటే మేము ఎవ్వరం అంత ప్రశాంతంగా మేము పని చేసుకునే వాళ్ళం కాదు. దానికి ఇప్పటికీ మేము రుణపడి ఉంటాం సార్. నేను మా చోకి థ్యాంక్ యూ సో మచ్ సార్. చేసినటువంటి మరియు తోట సమూహంలో 3 ఏళ్ళు పనిచేసాము. 2008 ఆగస్టులో బ్యాంక్ పెట్టాము. నేను అక్కడ బ్యాంక్ వచ్చినాను. అప్పుడు బ్యాంక్ పరిస్థితులకు ఆ కాలానికి చాలా ఇబ్బంది ఉండేది. ఒక క్యాషియరే అన్ని వైపు పోస్టింగ్, లెడ్జర్ పోస్టింగ్, క్యాష్ డిస్బర్స్మెంట్ అన్ని ఒక్కడే చేయాలి. పవర్ సప్లై లిమిటెడ్ ఉండేది. బ్రాంచ్ టీబీసీ బ్రాంచ్ మాత్రమే అయింది అంతే. అప్పుడు చాలా ఇబ్బందులు పడి అన్ని ఒకరే క్యాష్ కలిసిపోతే ఈవినింగ్ 4 వచ్చేవాళ్ళం, 10 వచ్చి పనులు కూడా లేవు కట్టాలి. ఈ పరిస్థితుల్లో కూడా ఏ రోజు కానీ ఎటువంటి కంప్లైంట్ కానీ కస్టమర్ నుంచి కానీ ఎవ్వరి నుంచి ఏం రాలేదు. సార్ చెప్పినట్టు సార్ మేనేజర్, నేను అసిస్టెంట్ మేనేజర్ ఆ పీరియడ్ లో చాలా బాగా జరిగింది బ్యాంక్. దానికి పోనీ ఫస్ట్ వచ్చేటప్పుడు కస్టమర్ రిసీవింగ్ ఎవరిని అడుగుతారంటే బ్యాంకులో సాధారణంగా క్యాషియర్ దగ్గరికి వస్తారు, మేనేజర్ ఉన్నారా, ఈ పని అవుతుందా, ఈ రోజు వచ్చా అన్నది. ఆ రిప్లైస్ ఎక్కడికైనా కరెక్టింగ్ గా ఉండవు, బయటకు ఉంటుంది, చాలా హెల్పింగ్ అవుతుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇప్పుడున్నంత సౌకర్యాలు లేవు. మార్నింగ్ 7:30కి బస్సు వెళ్ళిపోతే మళ్ళీ రోడ్డు కూడా బాగలేదు, ఎవరు రాదు. 100 రూపాయలు 500 ఇచ్చినా ఆటో రాదు ఆ పక్క. అట్లా టైంలో కూడా 9:45 ఈ ధైర్యంగా బ్యాంక్ 9:30. ఇక సార్ గురించి చెప్పాలంటే మా ఆ టైంలో మా బ్యాంక్ అదృష్టము, మా మేనేజర్ మా అదృష్టం కూడా. సార్ టెక్నికల్ సైడ్ ఉన్నాడు ఎయిర్ ఫోర్స్ లో, టీపీసీ నుంచి సిపిఎస్ అయింది, సిగ్నల్స్ రావు, దాంట్లో ఉండే కొలీస్ మాకు అర్థం కావు, అన్ని సార్ దగ్గర ఇచ్చేసి ఆయన రిప్లై చేశారు. ఇప్పుడు ట్రైన్ పడితే ఆల్మోస్ట్ అంతగా పెట్టింటారు. అది ఒక రోజు పోతే నీకు సాయంత్రానికి పక్క తిప్పేసింటాయి, కాదు డే కాదు. ఆ పరిస్థితిలో సార్ టెక్నికల్ రాజుతో మేము ఏమన్నా సార్ చేసా ఉన్నాము. ఆ హెల్ప్ మాత్రం మేము మర్చిపోలేము. ఎవరు చేయలేరు. ఎక్కడ తిరుపతి నుంచి రావాలంటారు, మీరు కస్టమర్ వెయిటింగ్
ఎందుకంటే ఒక 3 నెలలు ప్రాబ్లమ్స్ అప్పుడు దాదాపు 1200, 1500 అకౌంట్ చేయాలి. ఆ పీరియడ్‌లో ఆపరేషన్ అనేది యొక్క సీట్లు అన్నీ ఆయనే చేస్తున్నారు. మొత్తం క్యాష్ రీయింబర్స్‌మెంట్, ఎంట్రీస్ అన్నీ. దీనికి చాలా సర్వీస్ ఎక్కడికైనా ఇంతమంది సర్వీస్ ఎవరు చూడలేదు అని ఓన్లీ కార్డ్ డివైన్ సర్వీస్ పర్సనల్ అక్కడ దేశాన్ని చేశారు. ఇక్కడ రూరల్ క్లయింట్ ఎస్పెషల్లీ ఇల్లిటరేట్ పీపుల్స్ గైడెన్స్ ప్రాపర్లీ టు డిశ్చార్జ్ డ్యూటీస్ అండ్ సాటిస్ఫాక్షన్. అటువంటి సార్ ఈరోజు ఇన్ని చేసి 2 చూశారు. టీబీసీ చూశారు, ప్లస్ సిబిఎస్ చూశారు. 2 చూశారు కాబట్టి అన్ని ఎక్స్పీరియన్స్ బాగా ఉంది. మంచి సర్వీస్ చేశారు. ఆ భగవంతుడు సార్కు ఆయుర ఆరోగ్యాలను ఐశ్వర్యాలు అన్ని ఇచ్చి వారిని వారి కుటుంబాన్ని ఎలా కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బ్రాంచ్ స్టాఫ్ ధన్యవాదాలు తెలుపుతూ సార్ 5 years మన తరాల దగ్గర అందరితో బాగా క్లోజ్ అయ్యాడు. స్టాఫ్ ఎవరు ఇచ్చినా కష్టపడి బాగా వాయిస్ ఎత్తిగా మీకు తెచ్చి సారే ముందుగా వచ్చేస్తారు. బాగా చాలా బాగుంది. మాకు 5 years చాలా బాగా చేస్తారు. మాకు మా అమ్మ మా నాయనకి బాగా సార్ మర్చిపోలే కూడా 5 years మీరు ఇచ్చిన సార్ గురించి ఒక సింగర్ నుండి మీరే చెప్పాలి. మేడం ఒకటి చెప్పండి సార్, ఎందుకు అలా ఎందుకు ఉన్నారు అప్పటికి? నేను వినలేదు సార్ మాట్లాడేది. ఈ రోజైనా మా అందరి కోసం మీ ఎక్స్పీరియన్స్ బ్యాంక్ లో మీ అంటే ఇది మీ 2వ రిటైర్మెంట్ సార్. ఫస్ట్ రిటైర్మెంట్ లో మీరు ఏం చేశారో మాకు తెలియదు. ఈ రోజైనా నేను కొన్ని మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటాను సార్. ఈరోజు నా రిటైర్మెంట్ ఫంక్షన్ చేసిన అందరికీ ధన్యవాదాలు. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 1988 లో చేశాను. 2007 డిసెంబర్ రిటైర్. 20 years టెక్నికల్ ఫీల్డ్ లో పనిచేశాను. అక్కడ వచ్చిన తర్వాత 3 months తర్వాత బ్యాంక్ లో చేశాను. బ్యాంక్ రాకముందే ఇండియన్ రైల్వేస్ అసిస్టెంట్ మేనేజర్ సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్ గా, మళ్ళీ డెక్కన్ గ్రామీణ బ్యాంక్ ఒకసారి, మళ్ళీ ఆంధ్ర బ్యాంక్ ఒకసారి. దూరం అని నేను దేనికి ఇంటర్వ్యూలో చెప్పేవాడు, మీకు ఇక్కడేమో హైదరాబాద్ ఏరియా, శ్రీకాకుళం ఏరియా నేను పోయేది ఇంటి దగ్గర ఉండగానే నాకు పడుకుంటున్నాను. లాస్ట్ లో నేను ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు బ్యాంక్ కోచింగ్ నాకంటే సీనియర్లు కూడా నా దగ్గరికి వచ్చేవాళ్ళు కోచింగ్, నేను ఇచ్చేవాళ్ళు కాదు కోచింగ్. సో వాళ్ళందరూ ఎస్బీఐలో చేరిపోయినారు. ఈ దేంట్లో సెలెక్ట్ కాలంలో ఒకప్పుడు ఎస్బీఐలో అందరూ చేరిపోయి నాకు ఫోన్ చేసేవాళ్ళు, మీరేం సార్ మాట చెప్పి మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ, మీరు రాయండి ఎగ్జామ్. లాస్ట్ కు 2010లో రాశాను ఎగ్జామ్. దాంట్లో సెలెక్ట్ అయిన మేలో అపాయింట్మెంట్ వచ్చింది. అప్పటికి బ్యాంకులో పెన్షన్ 2010 ఏప్రిల్ తర్వాత లేదని చెప్పేసారు. దాన్ని కొన్ని స్టెప్ పెట్టేసి పర్మనెంట్ గా గ్రామీణ బ్యాంక్ లో ఉండిపోయాను. నేను ఫస్ట్ టైం మాకు ఎయిర్ ఫోర్స్ లైఫ్ వేరేగా ఉంటుంది సార్. మార్నింగ్ 7 పోతే 2 ఇంటికి వచ్చేస్తాం, ఈవినింగ్ 8 సాటర్డే సండే హాలిడే. ఇక్కడ వచ్చిన తర్వాత మార్నింగ్ 7:30 ఇంటికి బయలుదేరితే చవర్ సముద్రం పోయి మళ్ళీ బయట వచ్చి 7 hours. మా సార్ రామేడ్ సార్ దాంట్లో చెప్పేవాడిని, సార్ ఇది కూలి మార్కెట్ పొద్దున్న టిఫిన్ ఎంత కోసం రాత్రి వచ్చేటప్పుడు ఏం సార్ అంటే, కొద్ది రోజులు ఆగండి సార్ అలవాటు అయిపోతుంది మీకు. నాకు బాగా గుర్తుంది. అక్కడ మొలకచల్లో దిగిన తర్వాత సార్ అక్కడ జీపులు ఉంటాయి. జీపులో ఇక్కడ వేలాడతాం, అక్కడ వేలాడుతుంది. ఎక్కడ చీరిపోతుందో జీప్ అనుకునేవాళ్ళము. తర్వాత కొద్ది రోజుల తర్వాత వెహికల్ అలవాటు చేసి వెహికల్ అక్కడ పెట్టేసేవాళ్ళము. ఇక్కడ నుంచి బస్సులోకి వెళ్ళి అక్కడ నుంచి బైక్ లో పోయి మళ్ళీ వచ్చేసాము. అప్పుడు ఆ పీపుల్ రామేడ్ సార్లు మన శాస్త్రి సార్లు ఉండేవాళ్ళు. అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఏమంటే మార్నింగ్ 10 ఆన్ చేయమంటే 14 అన్ని ఆఫ్ అయిపోతాయి. 6 o'clock కరెంట్ వచ్చేది. అప్పుడు సాధారణ కేసీసీ రెన్యువల్ టైంలో జనాలు విపరీతంగా వచ్చేస్తారు. క్యాష్ తీసుకుంటా ఉండే పని, ఎంతసేపటికి వచ్చి తీసుకుంటే పని. కరెంట్ 6కి వచ్చిన తర్వాత సార్ ఇంకా కుస్తీ షర్టు బనీలన్నీ రాత్రి అంతా చేసేవాళ్ళు. నైట్ అక్కడే పనుకునేవాళ్ళు. అప్పుడు అనుకున్నా ఈ బ్యాంకింగ్ లైఫ్ నేను బిఎస్సి బ్యాంకింగ్ సర్వీస్ కంటే కోచింగ్ తీసుకుని ఆఫీస్ రావడానికి నేను ఆఫీసర్ ఇందుకే అవ్వలేదేమో అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి కాకుండా అనుకున్నాను కదా. అప్పుడే అదెప్పుతాను అంటే రాత్రి అప్పుడు సార్ నైట్ అక్కడే పనుకొని చేసేవాళ్ళు. తర్వాత మేము దాన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకొని ఎక్కడ చేయలేమని ఈ రోజు వచ్చేది. నెక్స్ట్ ఇప్పుడు మాత్రం కొంచెం తీసుకుని వచ్చేవాళ్ళు. సార్ ఎక్స్పీరియన్స్ బాగుంది సార్. అప్పుడు 2 వరకే క్యాష్ కాబట్టి బాగుంది. ముందు
గురంకొండ సార్ చెప్పినప్పుడు చౌడ సముద్రం నుంచి ముదివేడు కాల్ అవుతుంది నువ్వు లెటర్ అయ్యి నేను రికమెండ్ చేస్తాను. సార్ ముదివేడికి వేయించారు. అక్కడ 5 years అయిన తర్వాత గురంకొండకు, అక్కడ 5 years మన లాస్ట్ ఇక్కడికి. నా బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ నా ఆత్మపరిశీలన చేసుకుంటే నేను హ్యాపీగా రిటైర్డ్ అవుతాను. నేను యాజ్ ఎ కస్టమర్ అనుకొని పనిచేసాను. నేను ఉద్యోగం వస్తుందని చేయలేదు. సో నా వల్ల ఎవరికైనా మనసు నొప్పించింటే సారీ. జూనియర్ అంటే ఇప్పుడు కొంచెం ముగ్గురు రక్తం సార్ వాళ్ళు కొంచెం ఆ సీట్లో కూర్చుంటే ఆటోమేటిక్ గా సో కస్టమర్స్ తో మాట్లాడేటప్పుడు కొంచెం, ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది సార్ అవచ్చు. ఎందుకంటే ఏదైనా ఇది కాదా ఈ రోజు అంటే ఎందుకు కాదని క్వశ్చన్ వేసేవాళ్ళు. లేకంటే డైరెక్ట్ ఆర్ఎండ్కు ఫోన్ చేస్తాము. సో కాబట్టి మనం వాళ్ళని కొంచెం కూల్ గా, మా మేనేజర్ సార్ ఉన్నాడు, ఈయన మాత్రం అంటే నేనేం పొగలేదు సార్, చాలా యాక్టివ్ నాలెడ్జబుల్ పర్సన్. కస్టమర్ ఎట్లా ట్రీట్ చేయాలా, స్టాఫ్ మాత్రము ఎక్దమ్ వర్షం వస్తే గొడిగట్లా అట్లా బాగా చూసుకుంటాడు. సో ఇలాంటి వారి కింద పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ సార్. ఆర్ఎండ్తో కానీ ఏదన్నా మనకు వస్తువు లేదంటే నిమిషానికి ఆర్ఎండ్కి డైరెక్ట్ ఫోన్ చేస్తాడు, కొట్లాడతాడు సార్తో, అన్ని శాంక్షన్ చేయించుకుంటే ఏం భయపడి ఏమన్నా కావాలని చెప్పండి మీకు. సో బాగా మంది క్యాండిడేట్ సార్, ఫ్యూచర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ ఈ ఆర్మీలో మాకు చెప్పిన విషయాలన్నీ, బ్యాంక్ లో చెప్పిన విషయాలన్నీ రేపటి నుంచి మేము వినలేమని సో మచ్ సార్. నేను అక్కడ ఒక సెక్షన్ ఇన్ఛార్జ్ పనిచేయను సార్. నా కింద 30 మంది ఉండేవాళ్ళు. దాంట్లో వచ్చేసి అన్మ్యారీడ్ పర్సన్స్ 11-12 మంది. సో వాళ్ళు నాకు నా ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు పైన అలాట్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళు. సో నేను ఆ హోదాలో ఉండి కూడా నేను పొజిషన్, నేను క్యాషియర్, ఆఫీసర్ ఏదో లెక్క, ఆఫీసర్ అంటే ఆఫీసర్, క్యాషియర్ కదా, అదే పని చేయగా నేను నీకంటే సీనియర్ అలా ఎప్పుడు నేను చూపించలేదు ఎవరు అందుకని. కాబట్టి నా ఆ ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ యూజ్ చేసుకున్నాను సార్. ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే చెప్పండి సార్, లేదంటే ఇంకా మనం డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సింగపూర్కి డైరెక్ట్ మీరు హ్యాపీగా హెల్తీగా పీస్ఫుల్గా ఉండాలని మా సబ్స్క్రైబర్స్ తరఫున నేను కోరుకుంటున్నా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సింగపూర్ ట్రిప్కి అయితే తప్పకుండా పోదాం డాడీ, తప్పకుండా పోదాం. ఎందుకంటే అంటిల్ దెన్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు ఫన్ వ్లాగ్స్. ప్యూ ప్యూ.